ఐపీఎల్ అంటేనే అంత థ్రిల్లర్ సినిమాలకు ఢోకానే ఉండదు. నిన్న కేకేఆర్తో పంజాబ్కి జరిగిన మ్యాచ్ మాత్రం దిస్ ఈజ్ సినిమా మూమెంట్ అని చెప్పాలి. అసలు 111 పరుగులు మాత్రమే కొట్టడం ఏంటి, కోల్కతాకు ఉన్న బ్యాటింగ్ లైనప్కు ఆ టీమేమో ఇరగదీస్తుంది, ఉఫ్ఫమని 10 ఓవర్లో ఊదేస్తుంది అనుకుంటే 95 పరుగులకే కుప్పకోలడం ఏంటి, అంత మ్యాజిక్ కాకపోతే. కానీ హ్యాట్స్ ఆఫ్ టు పంజాబ్ కింగ్స్, వాళ్ళ ధైర్యానికి పోరాటానికి మెచ్చుకోవాల్సిందే. అంత తక్కువ స్కోర్ పెట్టి చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ని కాపాడుకుంది పంజాబ్. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే పంజాబ్ గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 245 పరుగులు కొట్టింది. అది పంజాబ్ చరిత్రలోనే అత్యధిక టీం స్కోర్. అలాంటిది అంత భారీ స్కోర్ కొట్టినా కూడా అభిషేక్ శర్మ సన్ రైజర్స్ తరపున ఆడి విధ్వంసం చేయడంతో ఆ మ్యాచ్ చేజారిపోయింది. భారీ సెంచరీతో పంజాబ్ హయ్యెస్ట్ స్కోర్ రికార్డుకు అర్థం పర్థం లేకుండా చేసేశాడు సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ. అలా అత్యధిక పరుగుల మ్యాచ్ చేజారిపోయిన నెక్స్ట్ మ్యాచ్లోనే కోల్కతా మీద 111 పరుగులకే కుదేలవడం, అత్యద్భుతమైన పోరాటంతో కేకేఆర్ను 95 పరుగులకే కుప్పకూల్చి అతి తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకున్న టీమ్గా ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప రికార్డుని నెలకొల్పింది పంజాబ్ కింగ్స్. ఈ రెండు భారీ వేరియేషన్స్ని తన వరుస 2 మ్యాచ్ల్లోనే పంజాబ్ చేసి చూపించడం నిజంగా అద్భుతం, ఎట్ ది సేమ్ టైం వింత అనే చెప్పాలి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇదే పంజాబ్ లాస్ట్ ఇయర్ ఇదే కేకేఆర్ మీద 262 పరుగులను టార్గెట్ని చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్ చేసిన టీమ్గా రికార్డు సృష్టించింది. మళ్ళీ ఏడాది తర్వాత అదే కోల్కతా మీద లోయెస్ట్ స్కోర్ని డిఫెండ్ చేసుకుంది. సో చేసింగు పంజాబే, డిఫెండింగు పంజాబే, కానీ 2 సార్లు బలైంది మాత్రం కోల్కతానే.